హలో అండి, నేను మీ సరళ ఎస్టీ బ్లాగ్స్ అండ్ ఎస్టీ ప్లాన్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియో ఎండింగ్లో నేను ఒక చిన్న టిప్ ఈ మధ్య తెలుసుకున్నాను, దాని గురించి చెప్తున్నా. ఇది జనవరి 8న నేను తీసిన వీడియో అండి. అంటే అప్పుడు చల్లగానే ఉంటుంది కదా, మరి అప్పుడు ప్రూనింగ్ ఎందుకు చేశాను అంటారా? ఇగో కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో, పచ్చిగా ఉన్నాయి కదా, చిగుళ్ళతో ఉన్నాయి. ఒక్క కొమ్మ మాత్రమే, మరి ఎండు తెగులు వల్లనో ఏమో తెలియదు, కట్ చేశాను. కట్ చేసేసి చక్కగా ప్రూనింగ్ చేసేసి దాని చుట్టూ మట్టి లూజ్గానే ఉంది, అయినా కూడా 2 అంగుళాల లోతులో మట్టి తీసేసి మళ్ళీ ఎరువుతో నింపేద్దామని చెప్పేసి కంపోస్ట్ ఇద్దామని, అంటే పశువుల ఎరువు ఉంటుంది కదండి, అదిని తర్వాత టీ పౌడర్, కిచెన్ వేస్ట్, ఇవన్నీ రెడీగా ఉంటాయి నా దగ్గర ఎప్పుడు. వాటితో ఫిల్ చేద్దామని పెట్టాను. కట్ చేసిన ఆ కొమ్మలకి ఇదిగోండి, అప్పటికి నా దగ్గర ఉండింది ఈ దాల్చిన చెక్క పౌడర్ అనమాట. చక్కగా పెట్టిన, ఇది పచ్చిగానే ఉంది, గమనించండి. ఒక కొమ్మ మాత్రమే ఎండిపోయింది. ఆ చుట్టూ మట్టిని లూజ్ చేసేసి దాల్చిన చెక్క పౌడర్ అంతా చల్లానండి. మట్టి చూడండి ఎంత నల్లగా, అసలు ఎంత బాగుంది మట్టి కదా. చాలా చక్కగా చిగుర్లు వస్తాయేమో అన్న చాలా ఆశతో ఉన్నాను. జనవరి అంటే పెద్దగా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చని అనుకుంటున్నాం. అయితే ఈ మధ్య నాకు తెలిసిన టిప్ ఏంటంటే, వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను చెప్తాను ఖచ్చితంగా. చూడండి కుండీలో మట్టి ఎంత లూజ్గా ఉందో, అయినా కూడా కిచెన్ కంపోస్ట్ అంతా వేసాను. ఎప్పుడు కూడా వేస్ట్ చేయను. ఇందులో రైస్ కూడా ఎండబెట్టిన దాన్ని కూడా కలిపానండి. రైస్ కూడా వేస్ట్ చేయలేదు నేను. అది కూడా ఎరువే కదా, అందుకని చెప్పేసి వేసేసి నింపి పెట్టేశాను అనమాట. దాదాపు 2 months నేను జనవరి నుంచి అది కట్ చేసిన తర్వాత చిగుళ్ళు వస్తాయేమో చాలా రోజులు ఎదురు చూశాను, కానీ ఆశ్చర్యం ఏంటంటే అది మాత్రం ఎండిపోయింది. కానీ మరి అది షాక్కి గురైందో ఏమో, ఇదిగో చూడండి కెలీడియమ్స్ ప్రత్యక్షమయ్యాయి అన్నమాట. అందుకే నేను కొమ్మలు ఎండిపోయిన వాటర్కి లోటు లేకుండా పోస్తూనే ఉంటాను అనమాట, ఏ కుండీ అయినా సరే అండి. ఇది నేను కొమ్మతో ప్రాపగేట్ చేసిన గులాబీ చెట్టు అనమాట, బేబీ పింక్ అనమాట. దాదాపు 6 years నాకు ఫ్లవర్స్ ఇచ్చింది, నాకు బాగా గుర్తు అనమాట. అయితే మొత్తానికి అందులో నుంచి తీసేసిన తర్వాత ఇదిగో చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో. అందుకేనండి తొందరగా ఒకవేళ మొక్క ఎండిపోయినా కూడా ఏ బల్బ్స్ దీంట్లో ఉంటాయో తెలియదు, ఎందుకంటే రకరకాల కెలీడియమ్స్ ఉంటాయి, మే ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను అంత తొందరపడి కుండీలను పక్కన పడేయను అన్నమాట. ఇంకా టిప్ అంటారా, ఎప్పుడు కూడా మనం కొమ్మలు కట్ చేసేటప్పుడు 45 యాంగిల్లో కట్ చేసుకుంటే మంచిది అనేది నాకు ఈ మధ్య తెలిసిందనమాట. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఆ కొమ్మలో నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ వల్ల మొక్క ఇన్ఫెక్ట్ అవుతుందని విన్నానండి. అదేదో మరి గార్డెనింగ్ ఛానల్లో నేను ఈ మధ్య విన్నాను. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. మట్టి చూడండి అసలు ఎంత లూజ్గా ఉందో కదా. పోనీలండి, గులాబీ కొమ్మ ఎండిపోయినా కూడా మొత్తానికి నాకు కెలీడియమ్స్ అనేవి వచ్చాయన్నమాట. రకరకాలు ఉన్నాయి కదా, వీటిని కూడా చాలా ప్రాపగేట్ చేశాను. తర్వాత అప్లోడ్ చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి.